హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం కొర్రలతో దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల కొర్రలు, 1 కప్పు మినప్పప్పు, అలాగే 1 టీ స్పూన్ వరకు మెంతుల్ని కూడా తీసుకొని తగినన్ని వాటర్ వేసి ఒక 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా బాగా స్క్వీజ్ చేస్తూ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసి ఒక 6 నుంచి 8 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 7 to 8 అవర్స్ తర్వాత ఇవన్నీ బాగా నానిపోయాయి. వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఓవర్ నైట్ ఫర్మెంటేషన్కి పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పిండి బాగా ఫర్మెంట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు అలాగే వాటర్ వేసుకొని పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా దోశ ప్రిపేర్ చేయడం కోసం ఆలూ కర్రీ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు ఇవన్నీ వేసుకొని అలాగే పసుపు, ధనియాల పొడి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని బాగా స్మాష్ చేసి అందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదంతా కూడా బాగా కలిసేలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి రుచికి తగినంత ఉప్పు అలాగే కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ నేను దోశని ఐరన్ ప్యాన్లో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ముందుగా కొద్దిగా ఆయిల్ని ప్యాన్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక గరిటెతో దోశపిండిని తీసుకొని ప్యాన్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా దోశని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలూ కర్రీని కూడా ఈ దోశ పైన మొత్తం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆలూ కర్రీని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని దోశ మంచి కలర్లోకి వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు దోశని కాల్చుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ మిల్లెట్ మసాలా దోశ రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.